Now we are discussing about the Rajasthan plain. So this Rajasthan plain is in Rajasthan, which is extended northwestern side of the India. ఇది భారతదేశానికి వాయువ్య దిశలో ఇది ఏర్పడి ఉంది. మనకు ఈ రాజస్థాన్ మైదానం ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి మరుస్థలి ప్లేన్, second is the Rajasthan Bagar plain. So its total area is a nearly 3 lakh square kilometers, which is extended western side of the Aravalli mountains in Rajasthan. This is about the Aravalli mountains. So the total length of the Aravalli mountains are 800 kilometers from Delhi to Rann of Kutch. So maximum the length of the Aravalli mountains 90% it will be in Rajasthan state, remaining 10% it will be in Delhi and also Rann of Kutch, means in Gujarat. So this Aravalli mountains are in India is a oldest fold mountain. భారతదేశంలో అత్యంత పురాతనమైన ముడత పర్వతాలుగా పిలువబడుతున్నాయి. ఆరావళి మౌంటైన్స్ ఢిల్లీ నుంచి రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ వరకు మొత్తం 800 కిలోమీటర్ల పొడవులో ఇవి 90% వరకు రాజస్థాన్లో ఉంటే మిగతా 10% ఇటు ఢిల్లీ మరియు రాజస్థాన్లో ఇవి ఏర్పడి ఉన్నాయి. ఆరావళి పర్వతాలకు తూర్పు దిశలో ఇక్కడ మేవార్ ప్లాట్యూ అనే ఒక పీఠభూమి ఉంది. ఇది కూడా మనకు రాజస్థాన్లోని భాగంగా ఉంది. మేవార్ పీఠభూమి రాజస్థాన్లోనే అత్యంత ఎత్తైన పీఠభూమిగా పిలువబడుతుంది. దట్ మేవార్ ప్లాట్యూ ఈజ్ ఇన్ రాజస్థాన్. హైయెస్ట్ ప్లాట్యూ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది రాజపుత్ర కింగ్డమ్. సో ఈజ్ ఎ ఫేమస్ ఫర్ ది ఆల్ టైప్ ఆఫ్ ది నాన్ మెటాలిక్ మినరల్ లైక్ ఏ limestone, gypsum, asbestos, and also barytes, and also diamond. Like this number of minerals are available under the Mewar Plateau. So eastern side of the Mewar Plateau here in India, oldest fold mountain region is there, that is the Aravalli mountain. So this Aravalli mountains are extended from northeast to southwestern side of the India. An Aravalli mountain, which is the highest mountain, an Aravalli one is the highest mountain is the Abbu mountain. So Abbu mountain is in an Aravalli highest mountain. On Abbu mountain there are one of the peak is there. That name of the peak Guru Shikhar peak. This is a Guru Shikhar peak is a 1722 meter height of the Guru Shikhar peak, which is on Abbu mountain in Rajasthan. అయితే రాజస్థాన్లోనే అత్యంత ఎత్తైన శిఖరము గురు శిఖర్ పీక్. 1720 మీటర్ ఎత్తైన ఈ శిఖరము అబ్బు పర్వతం పైన ఉంది. సో గురు శిఖర్ పీక్ శిఖరానికి పాదాల వద్ద ఇక్కడ మనకు ప్రధానంగా ఒక వేసవి విడిది ఉంది. దట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ది హిల్ స్టేషన్ ఈజ్ ఏ అబ్బు హిల్ స్టేషన్. అబ్బు హిల్ స్టేషన్ ఈజ్ ఏ ఓన్లీ వన్ ఆఫ్ ది హిల్ స్టేషన్ ఇన్ రాజస్థాన్. సో వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది ఆరావళి ఇయర్ Rajasthan plain is there. That Rajasthan plain is again divided into two groups, Marusthali plain and also Rajasthan Bagar plain. Rajasthan, this is a Thar desert. Marusthali, this is a Rajasthan Bagar. Marusthali means is a Thar desert. ఈ థార్ ఎడారి అంటే మరుస్థలి అనే ఈ మైదాన ప్రాంతాన్ని ఎడారి ప్రాంతంగా పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత శుష్క శీతోష్ణ స్థితి, శుష్క వాతావరణంతో కూడిన అత్యుష్ణ మండలంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. దిస్ థార్ డెజర్ట్ విచ్ ఈస్ ఎక్స్టెండెడ్ ఇన్ 2 countries, India and also Pakistan. In India, which is occupied the 85%, 15% it will be in Pakistan. So another name of the Thar desert in India, Great Indian Desert. Great Indian Desert అంటే భారత గొప్ప ఎడారిగా పిలుస్తూ ఉంటారు. ఈ భారత గొప్ప ఎడారిలో 80% భారతదేశంలో ఉంది. ఈ 80%లో
మనకు ప్రధానంగా 65% థార్ ఎడారి అంటే గ్రేట్ ఇండియన్ డెజర్ట్ రాజస్థాన్లో ఉంటే మిగిలిన 35% ఎడారి పంజాబ్, హర్యానా అండ్ గుజరాత్, వెస్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మిగిలిన 35% థార్ ఎడారి విస్తరించబడి ఉంది. సో ప్రధానంగా దేశంలో అత్యుష్ణ ప్రాంతంగా తీసుకుంటే అత్యుష్ణ ఎడారి అంటే మనకు థార్ ఎడారిగా పిలుస్తూ ఉంటారు. భారతదేశంలో అత్యల్ప శీతల ఎడారిగా మనకు లద్దాఖ్ పీఠభూమిని పిలుస్తూ ఉంటారు. థార్ ఎడారిలో దాదాపుగా మొత్తం ఇసుక దిబ్బలతో కూడినటువంటి మనకు అక్కడక్కడ ఎత్తైన అర్ధచంద్రాకార వంటి ఇసుక దిబ్బలు మనకు దర్శనమిస్తాయి. ఈ అర్ధ వృత్తాకారంలో ఉన్న ఈ ఇసుక దిబ్బల్ని మరి ఇక్కడ బార్ఖాన్స్ ప్లేన్ అనే పేరుతో పిలుస్తారు. అక్కడక్కడ కత్తి ఆకారంలో కూడా ఇసుక స్థిరీకరించడం వలన వాటిని అరబు కత్తి ప్లేన్ నైఫ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఇన్ Rajasthan Thar Desert, there are the hottest districts are there: Jaisalmer, Jodhpur, Barmer. These are hottest district in India. And also in Jaisalmer, here recorded 51 degrees centigrade is a up to now this is a highest temperature in India is recorded at Jaisalmer. In Thar Desert, what about the average rainfall means 25 centimeter recorded in Thar Desert. Least rainfall 12 centimeter is recorded only at the Jaisalmer. In India, lowest rainfall is recorded 12 centimeter. Overall in Thar Desert, 25 centimeters is recorded. Indian average rainfall 118.7 centimeters. So Jodhpur is the one of the major city in Rajasthan. Right. Next year, Rajasthan Bagar is there. In Rajasthan Bagar, there are again two division. మళ్ళీ రాజస్థాన్ బాగర్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి రోహిల్లా ప్లేన్ అంటారు, రోహిల్లా ప్లేన్, రోహిల్లా మైదానం. రెండోది తీసుకుంటే ప్లయాస్ ప్లేన్, ప్లయాస్ మైదానం అని రెండు భాగాలుగా విభజించబడింది. రోహిల్లా ప్లేన్ ఈజ్ ఏ సదరన్ పార్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ది వెస్టర్న్ సైడ్ ఆఫ్ దిస్ ఆరావలి. So from Aravali, from here Luni, Bani, this both are the rivers are passing from this Rohilla plain. This Rohilla plain which is formed by the Bani and Luni. This both are the desert rivers. This both are the taken the birth on the above of the Aravali. From Aravali, this both are the rivers passing from this Rohilla plain, Rohilla. So then that both are rivers, they can enter into the Ran of Kutch. So that's why this Luni and Bani, this both are the river brought the different type of the sedimentary material like a sand, clay, mineral, silt, alluvial soil. Like that all are the materials are deposited surrounding of the Luni, Bani. Like this deposited this river basin is called as a Rohilla plain. Is a one of the major plain here in Rajasthan. Here cultivating majorly pulses and also millets. Like this different type of the crops are cultivating in Rohilla plain. And also next here Gaggar river, southern side of the Gaggar river, here Rajasthan Bagar, southern part of the Rajasthan Bagar, here one of the river is passing, one of the place is there. This is a Ran of Kutch. So between Gaggar, Ran of Kutch, in between this both are the places are there, Rohilla plain and also Playas plain. So northern side of the Rohilla plain, here some salt lakes are there, Sambar, Didwana, Kutchman. So like this salt lake, from this salt lake, from here nearly in India 10% of this salt is protecting from here. That's why this region is called as a Playas plain. Playas plain means ఉప్పు పలకల మైదానం అంటారు. ఇక్కడ ఉప్పుని ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి సాంబార్, దిద్వానా, కచ్మెన్ వంటి ఉప్పు నీటి సరస్సుల నుండి ఇక్కడ దేశంలో సరాసరి 10% ఉప్పుని ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది రాజస్థాన్ ప్లేన్. ఓకే.